హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, చూడండి మనం ఎప్పుడైతే గుత్తికి వెళ్తున్నాము. సో ఇంకా 53 కిలోమీటర్స్ అయితే ఉంది గాయ్స్. సో ఇక్కడ నుంచి మనం బళ్ళారికి కానీ వెళ్ళిపోవచ్చు, 138 కిలోమీటర్స్. సో మనమైతే గుత్తికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనకి 53 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు తాడిపత్రిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం గాయ్స్. చూడండి ఇక్కడ ఇదంతా తాడిపత్రి గాయ్స్. చూడండి ఇక్కడైతే ఉంది వెల్కమ్ టు తాడిపత్రి మున్సిపాలిటీ అని ఉంది. సో ఇదే ఎంట్రన్స్. గాయస్ చూడండి, ఇక్కడ నుంచి అయితే అనంతపూర్కి 57 కిలోమీటర్స్ ఉంది, బళ్ళారికి 137 కిలోమీటర్స్ ఉంది. సో చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో. సో మనమైతే ఇప్పుడు తాడిపత్రిలో ఉన్నాము. తాడిపత్రి దాక్కొని హైవేలో ఉన్నాము. సో తాడిపత్రి మొత్తం గందరగోళంగా ఉంది గాయస్. ఆడ ఫుల్ రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. సో మళ్ళీ నేను ఎక్స్ట్రా ఒక 15 కిలోమీటర్స్ అయితే రావాల్సింది జరిగింది. సో సో చూడండి, ఇవన్నీ నా వెనకాల అంతా సపోటా చెట్లు ఉన్నాయి చూడండి. మొత్తం సపోటా చెట్లు కాసి ఇవంతా. సో ఆల్రెడీ దొంగతనంగా జరిగిపోయింది. జస్ట్ ఊరికే సరదా కోసం ఒక 5 సపోటా పండ్లు కానీ కోసుకున్నాము. సో ఇంకా 50 కిలోమీటర్స్ అయితే ఉంది అరౌండ్ లైక్ మన లొకేషన్కి. సో చూద్దాం, వెళ్ళిపోదాం మనమైతే. సో మన కార్. సో చూడండి గాయస్, సో మనమైతే వెళ్ళిపోదాం గాయస్. ఇంకా ఇప్పుడే మామూలుగా అనంతపూర్లో అయితే మామూలుగా లేదు ఎండ. సో చూడండి, కానీ ప్లేసెస్ మాత్రం వ్యూ మాత్రం భలే ఉంది. సో చూడండి, సో ఇవన్నీ సపోటా చెట్లు ఇవన్నీ. సో చూడండి గాయ్స్, సో అటు పక్కంతా ఫ్యాక్టరీస్ వస్తాయి, భలే ఉన్నాయి ఫ్యాక్టరీస్ అయితే, మూవీస్లో చూస్తున్నట్లే ఉంది. సో గాయ్స్, సో మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా డైరెక్ట్గా లొకేషన్లో ఆగుతాను. ఇంకా ఇందుకే చాలా షార్ట్ చేసేసాను వీడియో. సో మనమైతే నేరుగా లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే స్టార్ట్ అయిపోదాం. సో గాయస్ చూడండి, మనమైతే గుత్తికి అయితే ఎంటర్ అయిపోయాము. సో చూడండి ఎలా ఉందో గుత్తి. సో ఇక్కడ నుంచి మనం గుంతకల్లుకి, హుబ్లీకి ఇలా వెళ్ళొచ్చు. సో చూడండి, హుబ్లీ అయితే 295 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. బళ్ళారి అయితే 83 కిలోమీటర్స్ ఉంది. అనంతపూర్ ఇంకా 52 కిలోమీటర్స్ అయితే ఉందంట. సో మనమైతే గుత్తి కోసం వచ్చాం కాబట్టి, సో చూడండి మనమైతే గుత్తికి అయితే వచ్చేసాము. సో గాయ్స్ చూడండి, మొత్తానికైతే తిరుపతి నుంచి మనమైతే మన లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇంకాసేపట్లో మనం ఎక్కడికి వచ్చామనేది నేనైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో చూసేయండి గాయ్స్, మనమైతే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మన కారు. సో గాయ్స్ మొత్తానికైతే మన డెస్టినేషన్ వచ్చేసాం. సో చూడండి, చర్చి అయితే ఎంటర్ అవుతుంది.
చూడండి గైస్ ఎంత పెద్ద చర్చో. ఆసియాస్ లార్జెస్ట్ చర్చ్ ఇది. చాలామంది ఊరికే రేకుల షెడ్లు వేసేసి అదే పెద్ద చర్చ్ అనేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూడండి ప్రతిదీ పిల్లర్స్తో బిల్డ్ చేశారు. మొత్తం స్లాబ్ ఇదంతా. అందుకే దీనికైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్గా ఉంది, ఆసియాస్ బిగ్గెస్ట్ చర్చ్ అని. సో గాయస్ మొత్తానికి అయితే మనం డెస్టినేషన్కి వచ్చేసాం. సో అప్పటి నుంచి డెస్టినేషన్ అంటున్నాం కదా, ఏంటి ఆ డెస్టినేషన్ అంటే సో చర్చ్ గాయస్. చూడండి సో మన కార్ అయితే ఆడ పార్క్ చేసాము. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం గాయస్. చూద్దాం లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది, పెద్ద చర్చ్ ఇది. సో తిరుపతి నుంచి అరౌండ్ లైక్ మనం 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుని అయితే సో వచ్చేసాం కదా. చూద్దాం లోపలికి వెళ్ళి మనం చూద్దాం. సో ఎంట్రన్స్ ఇదే, బట్ ఇక్కడ ఓపెన్లో లేదంట. సో మనల్ని అయితే మళ్ళీ అట్లా వెళ్ళమన్నారు. సో గాయస్ చూడండి చర్చ్ అయితే. సో గాయస్ చూడండి మనం అయితే ఉన్నాం. సో చూడండి చర్చ్ అయితే ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే ఎంట్రన్స్ ఉందంట. సో మనమైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం మన కార్ తీసుకొని. సో బ్యాక్ సైడ్ నుంచి చర్చిలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి చర్చ్. సో గాయస్ చూడండి ఇప్పుడైతే మనం చర్చిలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో మన కార్ అయితే ఆడ పార్క్ చేస్తాం. సో మనం కానీ సో చర్చిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. రండి. సో మనం చర్చిలోకి ఎంటర్ అయిపోయాం. సో గాయస్ చూడండి చర్చ్ ఎంత లార్జ్గా ఉందో. సో అందుకే నేను చెప్పాను ఆసియాస్ బిగ్గెస్ట్ చర్చ్ అని. సో ఈ చర్చ్లో ఒకేసారి 60,000 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు గాయస్. అలాగే ఈ చర్చికి మొత్తం 225 పిల్లర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ అయితే మనకి 14 ఫీట్ అయితే ఉంటుంది. సో ఈ చర్చ్ మొత్తం ప్లేస్ మొత్తం కలుపుకుంటే 61 ఎకరాస్ అయితే ఉంటుంది. సో అంత లార్జెస్ట్ ప్లేస్లో అయితే ఈ చర్చ్ని అయితే బిల్డ్ చేశారు గాయస్. సో గాయస్ ఈ చర్చ్లో అయితే 60,000 మంది అయితే కూర్చోవచ్చు. బట్ ఏదైనా స్పెషల్ మీటింగ్ జరిగిందంటే 1,50,000 మెంబర్స్ అయితే వస్తారు గాయస్. బయట ప్లేస్ మొత్తం నిండిపోతుంది చర్చ్లో, బయట కానీ నిండిపోతుంది. సో చూడండి స్క్రీన్ ఇది. సో ఇది స్టేజ్. సో గాయస్ చూడండి ఈ చర్చ్ మొత్తం స్లాబ్తోనే బిల్డ్ చేశారు. అందుకే ఈ చర్చ్కి అయితే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్గానే ఉంది. సో మొత్తం చూడండి స్లాబ్తోనే బిల్డ్ చేశారు మొత్తం. ఈ రోజుల్లో కొంతమంది ఊరికే రేకుల షెడ్ వేసేసి కానీ మాది పెద్ద చర్చ్ అని చెప్పేసుకుంటూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ అలా కాదు గాయస్. నాకు అందుకే ఈ చర్చ్ అంటే చాలా ఇష్టము. నిజమైన పరిచర్య జరుగుతుంది ఇక్కడ. సో చూడండి గాయస్ ఇక్కడైతే కోవర్ టీం వారు అయితే నిల్చుకొని పాటలు పాడతారు. కో సింగర్స్ అంటాం కదా. సో అలా
సో చూడండి పోడియం ఉంది. సో మనమైతే ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకుని. సో మీ చర్చ్ అయితే చూసారు కదా. సో ఇదిగా చర్చ్ అయితే లోపల ఇలా ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ ప్రేయర్ చేసుకున్నాం. నాకు ఎందుకు వచ్చినప్పటి నుంచి సో చూడండి, సో ఈ పిల్లర్ దగ్గర కూర్చొని ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది. సో మనైతే ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం. సో గాయ్స్ ఇప్పుడే ప్రేయర్ అయితే అయింది. సో మనమైతే సో ఆడికి వెళ్దాము. సో ఎవరో చెప్పేసేదారంట. సో వచ్చి మనం అయితే భోజనం చేసుకుని అయితే వెళ్ళమన్నారంట. సో మనమైతే అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తినేసి కాసేపు కొనుక్కొని అయితే మళ్ళీ రిటర్న్ తిరుపతికి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి ఎంత పెద్ద చర్చ్. సో ఆడ నుంచి సో మన కార్ అయితే ఆడింది. సో మనకి ఈ గేట్లో అయితే వెళ్ళాము. సో చూడండి ఇదంతా కూడా అంతమంది జనాలు వచ్చినా కానీ సరే ఇక్కడంతా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో చూడండి గాయ్స్ ఇదంతా ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్. నేను వెళ్ళేది ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదంతా భోజనశాల అంటారు ఇక్కడ. సో మీరు ఏ టైంలో వచ్చినా కానీ సరే మీకైతే ఇక్కడ మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఫుడ్ అయితే పెట్టేసాము. సో గాయ్స్ మనమైతే తినేద్దాం. చూడండి ఒకసారి ఫుడ్ ఎంత చక్కగా ఉంది చూడండి. సో మనమైతే తినేసి అక్కడైతే బయలుదేరాం. సో గాయ్స్ మొత్తానికి అయితే మనం తినేసాం. అండ్ సో నాకైతే నిద్ర వస్తుంది. మళ్ళీ ఒక 315 కిలోమీటర్స్ సంథింగ్ డ్రైవ్ చేయాలి కాబట్టి సో అట్లీస్ట్ ఒక 50 మినిట్స్ అన్నా లేదంటే 30 మినిట్స్ అన్నా కొనుక్కోవాలి. సో కొనుక్కోకపోతే మన వల్ల కాదు. సో కాసేపు అయితే మనం కొనుక్కునేసి మనమైతే మళ్ళీ బయలుదేరేద్దాం. 11కి 10కి అంతా మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోవాలి. సో గాయ్స్ చూడండి ఫ్రీగా ఫుడ్ అయితే పెడతారు. సో ఒక రోజుకి అంతా మంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడైతే ఫుడ్ అయితే ప్రతిరోజు డైలీ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళని వెళ్ళి తినండి. సో అంతే గాయ్స్ మనమైతే మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడైతే వీడియోలో కలుసుకున్నాం. బాయ్ గాయ్స్. సో గాయ్స్ మనమైతే మళ్ళీ తిరుపతికి రిటర్న్ అయిపోయినాం. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి గుత్తిలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే తిరుపతికి చూడండి 295 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గాయ్స్ మనమైతే రిటర్న్ అయిపోదాం. సో చూడాలి ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తాము. సో చూద్దాం గాయ్స్. బాయ్ దగ్గర సిక్కాలి బాగా.
సో గైస్ ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది చూడండి. సో జస్ట్ మనకైతే తిరుపతి నుంచి గుత్తి మధ్యలో జస్ట్ 2 టోల్ గేట్స్ మాత్రమే ఉన్నాయి గైస్. సో ఇదైతే తిరిగి మనం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేసుకున్నాం. సో గాయస్ చూడండి, ఇంకా 5 hours 30 minutes అయితే ఉంది. అంటే అరౌండ్ లైక్ ఇంకా 254 kilometers అయితే ఉంది గాయస్. చూడాలి మనమైతే ఎన్ని గంటలకైతే చేరుకుంటామో ఇంకా. సో నేను ప్రస్తుతానికి సిటీలో ఉన్నాను కాబట్టి సిటీలోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి చిన్నగానే పోతున్నాను. బట్ హైవేలోకి వెళ్ళిన తర్వాత వీలైనంత స్పీడ్లో అయితే వెళ్ళిపోవాలి ఇంక తిరిగి. ఎందుకంటే మనకి రోడ్స్ అయితే కడప వరకే బాగుంటాయి. వన్స్ కడప దాటామంటే రోడ్స్ బాగుండవు. సో అది నా భయము. సో ఇక్కడ చూడండి తాడిపత్రిలో ఇదంతా. యాక్చువల్గా మనమైతే మెయిన్ రోడ్లోంచి వెళ్ళిపోవచ్చు గాయస్. బట్ చెప్పాను కదా రోడ్స్ వర్క్ జరుగుతున్నాయి అనేసి. సో తాడిపత్రిలో ఇలా సందులన్నీ తిరుక్కొని ఇలా ఈ రోడ్స్లోంచి అయితే వెళ్తున్నాను. సో చూడండి, సో ఇక్కడికి వెళ్ళి తిరిగితే ఇప్పుడు మనమైతే మెయిన్ రోడ్లోకి అయితే కలుసుకుంటాము. సో చూడండి మెయిన్ రోడ్లోకి వచ్చేసాము. ఇక్కడైతే మనకైతే బోర్డు కనిపిస్తుంది చూడండి గైస్, తిరుపతి, నెల్లూరు, విజయవాడ అనేసి. సో తిరుపతికి అయితే ఇక్కడ నుంచి ఇంకా తిరుపతికి అయితే ఇంకా 250 kilometers అయితే ఉంది గైస్. సో మనకైతే మ్యాప్లో ఎంతైతే ఎగ్జాక్ట్గా చూపించిందో అలానే ఉంది. సో చూడండి మనమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము తాడిపత్రి నుంచి అయితే. సో ఇక్కడైతే చూడండి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ తాడిపత్రి అనేసి ఉంది. సో మనం ఈ రూట్లో వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి ఈ రూట్లోనే వెళ్ళిపోతూ ఉన్నాము. ఎంత బాగా కనిపిస్తున్నాయి కూడా. గాయస్ చూడండి ఈవినింగ్ అవుతుంది కదా. సో సన్సెట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. కింద చెరువు పైన మేఘాల నుంచి చూడండి ఆ యొక్క సన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ కాంతి, ఆ యొక్క షేడ్ అట్లే వస్తూ ఉంది. సో చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఆ మేఘాలు అంతా చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ గాయస్.
గాయస్ చూడండి, రోడ్ అయితే చాలా క్లియర్గా ఉంది మనకైతే. సో అందుకనే నేనైతే స్పీడ్ లాగిచ్చేస్తున్నాను. సో బండ్లు తక్కువ ప్లేస్లోనే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు మాత్రం మనం కంట్రోల్డ్గా వెళ్ళాలి కాబట్టి. సో ఇలా రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు నేనైతే లాగిచ్చేసాను. సో చూడండి, సెకండ్ టోల్ గేట్ కానీ వచ్చేసింది. సో ఇదే లాస్ట్ టోల్ గేట్ ఇది. సో చూడండి గాయస్, సో నాకైతే వెళ్ళేటప్పుడు అయితే 130 రూపీస్ అయితే కట్ చేసుకున్నారు. తిరిగి మళ్ళీ రిటర్న్లో అయితే జస్ట్ 60 రూపీస్ మాత్రమే కట్ చేసుకున్నారు. సో ఈ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసామంటే ఇంకా అరౌండ్ లైక్ సగం దూరం లేదా ఒక 35-40% వచ్చేసినట్లే మనమైతే రిటర్ను. సో చూడాలి ఇంకా ఎంత సేపు పడుతుందో. ట్రైన్ చూడండి, ఎక్కడో కొండల మధ్యలో వెళ్తూ ఉంది ట్రైను. ఆ పైన కొండ పైన చూడండి గాయస్, విండ్ మిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఎక్కువ విండ్ మిల్సే ఉన్నాయి కొండ మీద. సో రోడ్ చూడండి ఎంత బాగుందో, క్లియర్గా ఉంది. సో మేమైతే లాగిచ్చేయచ్చు ఈ రోడ్లో ఫాస్ట్గానే. సో వాయిస్ మొత్తానికి అయితే కడపకు వచ్చేసాం మనము. సో చూస్తున్నారు కదా, సో మనమైతే కడపలో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడైతే జస్ట్ ఇప్పుడు గోబీ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టాను. సో అది తినేసి ఇంకా 141 సంథింగ్ ఎంతో ఉంది తిరుపతికి అయితే. మనమైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి అయితే గోబీ మంచూరియా తినేద్దాం. సో స్ట్రైట్గా వెళ్తే కడపది. సో కడప సర్కిల్లో ఉన్నాం మనం. గాయస్ మొత్తానికి అయితే మనమైతే తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి అయితే కరకంబాడిలో ఉన్నాం. సో చూడండి, నేనైతే ఇంకా ఆకలికి తట్టుకోలేకైతే రంజిత్ డాబాకి అయితే వచ్చేసాను. సో మనమైతే వెళ్ళి ఫుడ్ తినేసి అయితే ఇంకొక 10 కిలోమీటర్స్ ఏమో ఉంది మన ఇంటికి. సో వెళ్ళిపోదాం. ఇక్కడ ఫుడ్ ఉంటుందో ఉండదో కానీ డౌట్గా ఉంది నాకు. సో చూద్దాం. సో గైస్ మనమైతే రోటీ అయితే మేడం చూడండి. సో ఇప్పుడు చాలా రెడీ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా తినేసి అయితే మనం ట్రిప్స్కి వెళ్ళిపోదాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సో గాయస్ నేనైతే ఇప్పుడు తినేసాను. సో ఇంకైతే నేరుగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ జర్నీ కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారో సో కామెంట్లు నాకైతే తెలియజేయండి గైస్. సో ఓకే, ఇంకా వీడియో తీసి ఓపిక కానీ లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఈ బ్లాగ్ ఎంతటితో కంప్లీట్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.